కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో నా పట్టు నా అభిమానం 2.0 కార్యక్రమం నిర్వహించారు. పట్టు రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టు పరిశ్రమ శాఖ కాకినాడ జిల్లా అధికారి గీతారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల పెంపకంలో పాటించాల్సిన సిల్క్ వామ్ డిస్ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్ పై సెంట్రల్ సిల్క్ బోర్డు సైంటిస్ట్ డాక్టర్ హర్షిత రైతులకు అవగాహన కల్పించారు. అయితే ఏళ్ల తరబడి పట్టు రైతులకు ఇన్సెంటివ్ అందటం లేదంటూ కూడా చేబ్రోలు రైతులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. పట్టు రైతుల సమస్యలపై స్పందించిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇన్సెంటివ్స్ కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తానంటూ కూడా హామీనిచ్చారు. సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు, పట్టుగూళ్ల ఉత్పత్తిని ప్రోత్సహించేలా ప్రభుత్వం నుండి ఇన్సెంటివ్ అందే విధంగా కృషి చేస్తానన్నారు. కెమికల్స్ అన్నది లేకపోతే ఎలా తగ్గించుకోవాలి, ఆ కెమికల్స్ ని తగ్గించుకోవాలి, పట్టు రైతుకి రేటు పెరగాలి అంటే సుమారు 700 రూపాయలు ఇక్కడ వస్తుంటే కర్ణాటకలో 1200 రూపాయలు వస్తుంది. అది దేనివల్ల అక్కడ మెరుగైన పట్టు రావటం, కుకూన్స్ రావటం, దేనికి అంత రేట్ వస్తుంది, మీరు ఏం ఫాలో అవ్వాలి అన్న దాని మీద నిజంగా చర్చించడం హర్షిత గారు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. వీళ్ళకి వచ్చే రేటు కూడా సుమారు 650 రూపాయలు వస్తుంది. 2021 నుంచి రైతులు కోరేది కూడా 2021 నుంచి ఇచ్చే ఇన్సెంటివ్ 50 రూపాయలు ఆపేశారు అన్నది వాళ్ళు పెట్టిన ఒక నినాదం. సో దాన్ని డెఫినెట్లీ అడగటం కరెక్టే. కాకపోతే ఏంటంటే నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయనున్నాను. సో ఇన్సెంటివ్స్ ని కొంచెం గవర్నమెంట్ వాళ్ళకి రైతులకి నిజంగా ఇవ్వాల్సిందిగా అవసరం. ఎందుకంటే 1200 రూపాయలు కర్ణాటకలో అది వస్తుంటే అదే కష్టపడ్డ ఈ రైతుకి 650 రూపాయలే రావటం అన్నది నిజంగా బాధాకరమైన విషయం.